హరి ఓం. అందరికీ నమస్తే. నిన్న కెంటింగ్ ఆనంద్ కుమార్ స్వామి గారి జీవిత ప్రత్యక్షానుభవాన్ని మీతో పంచుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మరో అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాను. అది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే రోజులు. మదురై అంటే తమిళనాడులోని మదురై జిల్లాకి కలెక్టర్గా పీటర్ అనే ఆయన బ్రిటిష్ అధికారి పనిచేసేవారు. వీరు తన అధికార నివాసం నుండి ప్రతిరోజు తన కార్యాలయానికి వెళ్ళాలి అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మధుర మీనాక్షి దేవాలయం ముందుగా వెళ్ళాల్సి ఉండేది. అయితే ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ వారు ప్రతిరోజు తన కార్యాలయానికి వెళ్ళే ముందు సరిగ్గా ఈ గుడి వస్తూనే వెంటనే గుర్రం దిగి పాదరక్షలు వదిలి కాలినడకన ఆ అమ్మవారి గుడి దాటి ఆ తర్వాత మళ్ళీ పాదరక్షలు ధరించి గుర్రం ఎక్కేసి వెళ్ళిపోయేవారు ఆఫీస్కి. ఇది ఆయన నిత్యకృత్యం అయిపోయింది. ఈ లోపల ఒకరోజు విపరీతమైన కుంభవర్షం ఒక రాత్రి మొదలైంది మదురైలో. వీరు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఈ లోపల లీలగా ఎవరో తలుపులు కొడుతున్న శబ్దం వినపడ్డం. ఆ వినపడ్డం తర్వాత అక్కడ ఉన్నటువంటి బంట్రోత్ నిద్ర లేపడం. ఇంత కుంభవృష్టిలో అర్ధరాత్రి ఎవరా వచ్చింది అని చెప్పి తలుపు తీసినటువంటి పీటర్కి ఎదురుగా చక్కటి పట్టుచీర కట్టి ఒళ్ళంతా చక్కటి నగలతో అలంకరించుకొని కళగలిగిన మొహంతో ఒక పెద్ద బొట్టుతో చిరునవ్వుతో ఒక స్త్రీమూర్తి కనపడ్డది. వీరికి అర్థం కాలేదు, ఇంత అర్ధరాత్రి ఈవిడ ఎందుకు ఇలా వచ్చింది అని. ఈయన తన ఆశ్చర్యంలోంచి తేరుకునేలోగానే ఆ వచ్చిన స్త్రీ తన వెంట రమ్మని చెప్పి సైగ చేసి వెనుదిరిగి నడవడం మొదలుపెట్టింది వర్షంలో. అప్పుడు ఆయన గమనించారు ఆమెడ చెప్పులు వేసుకోలేదని. అదేంటి ఇంత ధనికురాలు ఇలాగా పట్టుబట్టలు, తర్వాత పట్టు చీరలు, బంగారు నగలు ఇంత ఉన్న ఆవిడ చెప్పులు లేకుండా ఇలా రావడం ఏంటి అని ఆశ్చర్యం అనిపించింది. ఆమె వెంట ఇతను నడుస్తూ వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా బంట్రోత్ వాళ్ళంతా ఆశ్చర్యంతో వాళ్ళు కూడా బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందా అని చెప్పి వాళ్ళు కూడా అక్కడే నిలబడిపోయి చూడటం మొదలుపెట్టారు. ఈ లోపల అలా నడుస్తున్న వ్యక్తి ఆమె నడక వేగాన్ని అందుకోవాలని పీటర్ కూడా తన వేగాన్ని పెంచాడు. కానీ ఉన్నట్టుండే ఆయన కళ్ళ ముందనే ఆమె అదృశ్యమైపోయింది. ఇది చూసిన వెంటనే ఈయనకి ఎక్కడ పోయిందా ఈ స్త్రీమూర్తి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆయనకి చాలా విచిత్రం అనిపించింది. వెంటనే తన ఇంటికి తిరిగి వెళ్ళటానికి వెనక్కి తిరిగారు. ఈ లోపల అప్పటిదాకా ఆ ఉరుములు మెరుపుల యొక్క ఆ ఫిళఫిళ రావాల కాంతుల్లో విద్యుల్లతల కనపడ్డటువంటి ఆ వ్యక్తి ఎలా మాయమైపోయిందనే ఆలోచనగా చూస్తూ ఆలోచన చేస్తూ తన ఇంటి వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు పీటర్. ఇంతలోపల చెవులు చిల్లులు పడేలా ఒక పెద్ద శబ్దం. చూస్తుండగానే ఆయన నివాస భవనం మొత్తం కుప్పకూలిపోయింది. ఆయనకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వెంటనే ఆయన ఎందుకు ఇలా జరిగింది అని ఒకసారి నింపాందిగా ఆలోచన చేసిన తర్వాత మనసులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. మరుసటి రోజు ఆయన మదురై గుడికి వెళ్ళటం, అమ్మవారి దర్శనానికి వెళ్ళటం, ఆ అమ్మవారిని చూస్తూనే లీలగా తను చూసిన వ్యక్తి ఎవరో చూసినటువంటి జ్ఞాపకానికి రావడం, పరీక్షగా ఆవిడ కట్టుకున్న చీర నగల్ని గమనిస్తే నిన్న రాత్రి వచ్చి తనని నిద్ర నుండి లేపి కాపాడిన స్త్రీమూర్తి ఈవిడేనే అతనికి అర్థమైంది. ఆయన చాలా భక్తిపూర్వకంగా ఆమెను ప్రార్థన చేసుకున్న తర్వాత పూజారిని అడుగుతారు, అదేంటి అమ్మవారికి పాదరక్షలు లేవా అని.
పూజారి చాలా ఆశ్చర్యపోతారు. అమ్మవారికి ఏంటి పాదరక్షలు ఏంటి ఇలా అడుగుతున్నాడని. పాదరక్షలు ఉండవండి అని చెప్పారు. అయితే నేను ఆమెకు ఒక జత పాదరక్షలు సమర్పణ చేయదలుచుకున్నాను అని చెప్పి అంటే, అలాగే అండి, అది మీ ఇష్టం అని చెప్పి పూజారి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆలోచన చేశారు, నిన్న రాత్రి గాఢ నిద్రలో ఉన్న నన్ను లేపి ఈ విధంగా నన్ను బయటికి తీసుకెళ్ళి నన్ను నా పరివారాన్ని ప్రాణాలు కాపాడినటువంటి ఈ దేవతకి నేను పాదరక్షలు తప్పనిసరిగా సమర్పించాలని 72 రూబీస్, 390 డైమండ్స్, 192 రత్నాలు పొలిగినటువంటి పాదరక్షల్ని బహుకరించడం జరిగింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మదురైలో జరిగే చిత్రా ఫెస్టివల్ ఉత్సవంలో ఉత్సవమూర్తి అయిన అమ్మవారి విగ్రహానికి పీటర్ పాదుకలుగా ప్రసిద్ధి పొందిన ఆ పాదుకల్ని ఇప్పటికీ కూడా ఉత్సవమూర్తికి ధరింపజేసి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజుకి ప్రతి సంవత్సరం చిత్రా ఫెస్టివల్ మనం వెళ్ళి చూసినట్టయితే అక్కడ మనకు పీటర్ పాదరక్షల పేరుతో మనకు కనపడతాయి. కాబట్టి నిన్న ఏ విధంగా అనుకున్నామో కెంటింగ్ ఆనంద కుమారస్వామి, ఎక్కడో అమెరికాలో పుట్టిన ఆవిడ, సింహళంలో పుట్టినటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరికి జన్మించినటువంటి మన కెంటింగ్ ఆధ్యాత్మిక చింతన ప్రభావానికి లోనై హిందూ ధార్మిక పద్ధతిలో తన జీవితాన్ని నడుపుకుంటూ సాక్షాత్ చిదంబరం నటరాజస్వామి ప్రత్యక్ష దర్శనాన్ని పొందిన సంగతి నిన్న గమనించాం. కాబట్టి మతంతో సంబంధం లేదు, భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నప్పుడు ఈ విధంగా అతను ఏ మతస్థుడైనా ఏ దేశస్థుడైనా తనను నమ్మిన వారిని కంటికి రెప్పలా దేవీ దేవతలు కాపాడుతారు అనే దానికి ఈ పీటర్ కలెక్టర్ యొక్క ఉదంతం చరిత్రలో ఒక సాక్ష్యం. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుంటాం. నమస్తే. ఉత్తిష్ట భారత.